ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా మంది నన్ను అడిగారు, చాలా మంది మాట్లాడినప్పుడు చెప్పారు, మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు. అంటే నేను ఒకటే చెప్పాను, దిశ ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు, ప్రజలు బ్లెస్ చేశారు. ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ ఏపీ దెబ్బతినడం, మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది.